యాదగిరిగుట్ట సమ్మర్ హాలిడేస్ పైగా సండే. యాదగిరిగుట్ట చూడండి, కొండ కింద నిలిచి ఉన్న వాహనాలు. హైదరాబాద్ హైవే యాదగిరిగుట్ట, పక్కన ఏదో స్వర్ణగిరి అని టెంపుల్ అని ఒకటి, భువనగిరి దగ్గర ఎల్లమ్మ టెంపుల్. వరుసగా మూడు ఒకే రోడ్డు మీద ఉండడంతో తట్టుకోలేకపోతుంది ఆ రోడ్డు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సాటర్డే సండే మొత్తం హైదరాబాద్కు దగ్గరగా ఉండడం కూడా ఒక కారణం. హైదరాబాద్కు దగ్గర ఉండడము, తిరుపతి లాంటి ఏరియాలకు, నిన్న తిరుపతి శ్రీశైలంలో కూడా వెహికల్ ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. తిరుపతి శ్రీశైలం యాదగిరిగుట్ట నిన్న, ప్లస్ ఆ సెలవులు కూడా దగ్గర పడము, వెళ్ళిపోవడం ఇట్లాంటి అనేటివిగా యాదగిరిగుట్ట కొండ కింద నిలిపి ఉంచిన వాహనాలు. యాదగిరిగుట్ట భువనగిరి స్వర్ణ దేవాలయాల సందర్శనకు ఆదివారము గూడూరు టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేర ఉందంట. యాదగిరిగుట్ట లోపల ఉన్నటువంటిది. ఒక్కరోజే 60,000 మందికి పైగా జనాలు, కొండపైన 2,000, కొండ కింద 1,500 వాహనాలు. ఏది వాహనాలలో వచ్చిన వాళ్ళు, వాళ్ళు కాకుండా బస్సులల్లో, రైళ్ళల్లో, టూ వీలర్లల్లో, ఇంకా ఇట్లా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో శనివారం ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో యాదగిరిగుట్ట. అయితే దీన్ని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మికంగా ఉండాలి, పర్యాటకంగా కూడా ఉండాలి. ఏదో పర్యాటక కేంద్రంగా మార్చేసి దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను తొలిచేసేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. జనాలు పెరుగుతుంటారు, సహజంగా జనాలు పెరుగుతారు. హైదరాబాద్కు దగ్గరగా ఉంది, రవాణా మార్గాలు పెరిగిపోయినాయి, గంట సేపట్లో పోయి మళ్ళీ రావచ్చు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి తగినన్ని ఏర్పాట్లు శని ఆదివారాలలో తగినన్ని ఏర్పాట్లు చేయడము, అట్లనే దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకతలు తీసుకోవడం. ఎండాకాలం పైన కాళ్ళు కాలుతుంటాయి, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఇట్లా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తే కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 60,000 మందికి పైగా భక్తుల రాక స్వామివారి ఖజానాకు 85 లక్షలు ఒకే రోజు వచ్చినాయి. ఆదివారం సాయంత్రం బ్రేక్ దర్శనాన్ని కూడా రద్దు చేశారు. 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉండే బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. సాయంత్రం 15 నిమిషాల పాటు కురిసిన వర్షం వల్ల భక్తులు మరింత ఇబ్బంది పడ్డారు. కొండ మీదకు వెళ్లే వాహనానికి ఒక్కోదానికి 500 రూపాయల టికెట్లు. ఈ రూపంలో 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేసిందంట ఒకేసారి. ఆదాయాన్ని నింపేటువంటి, ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి మార్గము ఎప్పుడు కూడా దేవాలయాలు కాకూడదు. ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ ఇప్పటికీ మత మార్పిడి ముఠాలకు బలైపోతున్నటువంటి వాళ్ళ గురించి మాత్రం దేవాదాయ శాఖ ఏ ఒక్కరోజు కూడా మాట్లాడదు. 85 లక్షలు, కోటి రూపాయలు వచ్చాయంటారు, కానీ భక్తులకు ఆ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినామా లేదా? కొండ పైన కానీ కొండ కింద కానీ ఒకరోజు 2 రోజులు పేదోళ్ళు, భక్తులు, అత్యంత నిరుపేదలు వచ్చేటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల పైన కూడా 500 రూపాయలు ఇచ్చి పైన వాహనం పెట్టుకునేటోళ్ళు, లేదంటే 300-500 రూపాయలు టికెట్ కొనుక్కునేటోళ్ళు కాకుండా ఉచిత దర్శనం ద్వారా వచ్చేటువంటి వాళ్ళు, సాధారణ ఆర్టీసీ బస్సుల్లో వచ్చేటువంటి ఉచిత దర్శనం చేసుకునేటువంటి భక్తులకు అసౌకర్యం కల్పించకుండా చేయాల్సినటువంటి ఏర్పాట్లపైన కూడా. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ఆలయంలో ఆదివారం స్వాతి నక్షత్ర పూజలు కూడా వైభవంగా జరిగాయి. స్వాతి నక్షత్రం సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఇక సోమవారం నుంచి లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలు కూడా ప్రారంభమైనాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రత్యేకంగా చిలుకూరు లాంటి బాలాజీ టెంపుల్ కానీ, యాదగిరిగుట్ట టెంపుల్ కానీ, ఇట్లాంటి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, కీసర టెంపుల్ కానీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి రూట్ మ్యాప్లు పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, వికారాబాద్, అనంతగిరి, ఇట్లా తెలంగాణకు సంబంధించి జనాలు అక్కడికి పోవడము, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎక్కడ కూడా ఆధ్యాత్మికతకు, అక్కడ ఉండేటువంటి పవిత్రత దెబ్బతినకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఆ గుడి యొక్క పవిత్రత కూడా దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇది ఆదివారం కావడంతో నిన్న సమ్మర్ హాలిడేస్, పిల్లలు కూడా మళ్ళీ అందరు వెళ్ళిపోతుంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి యాదగిరిగుట్ట కానీ, నిన్న శ్రీశైలంలో, తిరుమల తిరుపతిలో కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి. ఇక్కడ నిన్న యాదగిరిగుట్టలు కూడా నిలిచిపోయినాయి. ఇదొకటి.